రోడ్డు మీద నడిచే పిల్లలుగా మనం పెంచకూడదు. ఒక యవ్వనస్తుని ఎలా నడవాలంటే ఒక పనివంతుడిగా మనం నడచాలి. అందుకే ఒక తల్లి లేక తల్లి సంభాషణ, తండ్రి సంభాషణలు అంటే ఒక వయసుకు వచ్చిన యవ్వనస్తుడు ఏ పని పాట లేకుండా బ్రతుకుతూ ఉన్న కాలంలో ఒక యవ్వనస్తుల గురించి చెబుతున్న మాటలు ఏంటంటే, సోమరిపోతుగా పండుకోవద్దురా, ఏదైనా ఒక పని చేసుకురా, చీమల ఎద్దుకు వెళ్ళరా, ఆ చీమలు నీకు బోధిస్తున్నాయి, మృగముల ఎద్దుకు వెళ్ళరా నీకు జ్ఞానం బోధిస్తున్నాయి, ఆకాశ పక్షులు చూడరా నీకు జ్ఞానం చేస్తాయి, ఊరికి పొద్దుగాలకి పండుకోద్దురా, ఊరంట పడి తిరగద్దురా, నీవు పని నేర్చుకొని తల్లిదండ్రుల యొక్క కుమారులకు నేర్పించవలసింది అంటే పని చేసే తత్వం నేర్పించాలి. మొదటిగా పేరెంటింగ్ లైఫ్, బాల్య దినములందు పరిశుద్ధ లేఖనాల పట్ల అవగాహన తెప్పించాలి. రెండోదిగా కొంచెం వయసు వచ్చేసరికి కొంచెం నడక, కొంచెం బల్లు శక్తి పొందుకున్నట్టుగా పిల్లలకి పని నేర్పించాలి. ఏ పనైనా సరే అది పని నేర్పించాలి. మనమే మన పిల్లలు సోమరిపోతులుగా తయారు చేయకూడదు. ఇది క్రైస్తవులకు తగినది లక్షణం కాదు. మొదటిదిగా పేరెంటింగ్ లైఫ్ ఎలా ఉన్నా చూసాం. రెండవదిగా ఏం చూసామంటే ఒక పని యొక్క పనితనం. దీనికి సామెతల గ్రంథం 6వ వచనం కానీ, సామెతల గ్రంథం 6వ వచనం కానీ, లేక యోబు గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం కానీ ఉన్న ఈ మాటలు ఉంటాయి. మీరు ఒకసారి చీమల ఎద్దుకు వెళ్ళి చూడరా, అవి వాటికి నాయకులు లేకుండా ఎంత చక్కగా కూర్చోబెట్టుకుంటాయి, ఎంత కష్టపడతాయి, సమకూర్చబడతాయి, వాటి కష్టకాలంలో కష్టపడి సంపాదించుకుని చూసుకుంటాయి. నీ పని కూడా చేయకపోతే ఏమొస్తుంది అని చూసుకుంటుంటే ఒకసారి సామెతల గ్రంథం చూద్దాం ప్రజలారా. ఏ పని తిరగకుండా, ఏ పని చేయకుండా ఉంటే మనకి ఎలా నష్టం తెస్తుందని ఒక తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించవలసిన ఒక హెచ్చరికగా ఇది భావించండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 9 నుంచి చదువుదమ్మా. సోమరి ఇంకా కొంచెం కింద చదవండి. 11 నుంచి చదవండి. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దరిద్రము నీ ఎద్దుకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ ఎద్దుకు వచ్చును అనే మాట కనపడుతుంది. ఎందుకు ఈ మాటలు కనపడతాయి అంటే, సోమరిగా బ్రతుకుతున్నావు, నిద్రపోతున్నావు, పని పాలన లేకుండా పోకిరి చేసిన రోడ్ అంటే తిరుగుతున్నావు, ఆ అమ్మాయి అంటూ ఈ అమ్మాయి అంటూ లైవ్ మాదం చేసుకుంటున్నావు. సోమరి బతుకుని వెళ్ళదురా, పోకిరి ఎదుగుగా తిరగదురా. అలా తిరిగితే ఏమవుతుందంటే దరిద్రం నీ ఎంట వస్తుందిరా, దరిద్రం నీ ఎంట వస్తుంది. దరిద్రమే కాదు, పేదలకు నీ ఎంట వస్తుందిరా. పని చేసుకో, పని నేర్చుకో, పని చేయి అని తల్లిదండ్రులు పిల్లలకి నేర్పాలి ప్రియులారా. ఇది రెండవదిగా. మూడవదిగా తల్లిదండ్రుల యొక్క బాధ్యత మూడవదిగా అంటే ఒక వయసు వచ్చేసరికి పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా మాకే మొత్తం తెలుసు, మాకే ప్రపంచాన్ని ఏలేంత మొనగాడు మాగాడు మా లేడనట్టు పిల్లలు ఒక వయసుకు వచ్చేసరికి 16-17 సంవత్సరాలకు వచ్చేసరికి తల్లిదండ్రుల ఒక మాట వినరు పిల్లలు. అలాంటప్పుడు కూడా తల్లిదండ్రులు పిల్లల గురించి, ఏ పిల్లలు చెడిపోతున్న ఆ వయసును బట్టి ఆ వయసులో పిల్లలకి చెప్పవలసిన హెచ్చరిక మాటలు ఏంటంటే, ఆ పిల్లలకు కలుగుతున్న విషయం ఆ ఏజ్లు ఏంటంటే టెంప్టేషన్స్. అర్థమవుతుందా పిల్లరా? టెంప్టేషన్స్, అవేర్నెస్ ఆఫ్ టెంప్టేషన్స్, ప్రలోభాలు, కోరికల గురించి తల్లిదండ్రులు నేర్పాలి. ఈ క్రైస్తవ తల్లిదండ్రుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, లోకంలో అనేకులు కోరికలకి అణుచుకోలేక లోకంలో విచ్చలవిడిగా తింటూ తమ శరీరాలను అపవిత్రపరుచుకుంటూ, శరీరాలను పరికమాలిన పనులకు ఉపయోగించుకుంటూ శరీరాలను పాడు చేసుకున్నాడు. దేవుడు ఏమన్నాడంటే, దేవుడు నివసిస్తున్న దేవాలయం, మీ దేహమే దేవాలయం అంటే ఈ పరిశుద్ధమైన దేవుడు నివసిస్తున్న ఈ దేవాలయంలో అపరిశుద్ధంగా బ్రతుకుతున్న ఈ కాలం ప్రియులు. కనుక తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంటంటే, తల్లిదండ్రులు పిల్లలకి బాల్య దినములందు లేఖనాల పట్ల అవగాహన పట్టించాలి. అలాగే పని యొక్క పనితనాన్ని నేర్పించాలి. మూడవదిగా ఏం చేయాలి అంటే, పిల్లలకి ఒక వయసు వచ్చేసరికి కోరికల గురించి చెప్పాలి. ఆ కోరికలు ఎలా అణుచుకోవాలి చెప్పాలి. ఒకసారి సామెతల 7వ అధ్యాయం గురించి 7వ అధ్యాయం చదువుదాం ప్రియులారా. 7వ అధ్యాయము 7 నుంచి చదువుదాం. జ్ఞానం లేని వారి మధ్యను, యవ్వనుల మధ్యను బుద్ధి లేని పచ్చివాడు ఒకడు నేను చూసి తిని నాకు కనబడాను. సంధివేళ ప్రొద్దు గుంకిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జార స్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను, దాంట్లో ఇంటి మార్గమున నడుచుచుండెను. అంతటా వేషము వేసుకొని కపటి గల స్త్రీ ఒకతే వాడిని ఎదుర్కొని వచ్చెను. అది బొబ్బులు పెట్టినది,
స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు ఎంట నిలవవు. అంటే ఇక్కడ ఏం కనపడుతున్నానంటే, ఒక వయసు వచ్చేసరికి ఒక పిల్లవానికి, ఒక యవన స్త్రీకి కోరికలు అనేది ప్రారంభమైతే ఆ కోరికలు అణుచుకోరా, ఆ కోరికలు అణుచుకోలేకపోతే ఒక బుద్ధి లేని యవనస్తుడు నాకు కనపడ్డాడు, ఆ సందు వీధిలో మార్గంలో తిరుగుతున్నాడు, ఆ పొద్దుగుంకున్న వేళలో, ఒక పొద్దుగుంకుతున్న వేళలో జాగ్రత్త ఎత్తుకు వెళ్తున్నాడు, వాడు జ్ఞానం లేని వాడురా, వాడు మూర్ఖుడురా, ఒకసారి వినరా, జ్ఞానం తెచ్చుకో బ్రతుకురా అని ఒక తల్లికి హెచ్చరిస్తున్న మాటలు. కింద చదువుకుందాం మళ్ళీ 21 వచ్చింది. చదువు. చదువు. 24 నుంచి చదువు డైరెక్ట్. నా కుమారులారా చెవి ఎగ్గి నా నోటి మాటలను ఆలకింపుచుడు, శాస్త్రి మాటలు తట్టు నీ మనసులో త్రిప్పునయ్యకము, తొలగనీయకము, దారి తప్పి అది నడుచు త్రోవలోనికి పోకము, అది గాయపరిచి పడదోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది, దాని ఇల్లు పాతాళాలకు పోవు మార్గము. ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే, ఒక తల్లి తండ్రి సంభాషణ పిల్లలకి ఎలా చెప్తున్నాడంటే, బుద్ధి లేని పడుచువాడు ఒకడు వీధిలో కనపడుతున్నాడు రా, వాడు పోకిరిగా తిరుగుతున్నాడు రా, వాడు ఒక చార స్త్రీ ఎదుగో ఏ స్త్రీ ఎదుగో మోహపు చూపులు చూసుకుంటూ ఆ స్త్రీ వెంట నడుస్తున్నాడు రా, వాడు జ్ఞానం లేని వాడు రా. అది అలాగే నువ్వు వెళ్తే ఏమవుతుందంటే, అది పాతాళానికి వెళుతున్న మార్గం, అది నిన్ను లాగబెట్టుకుంటుంది, అది నిన్ను బలి చేస్తుంది, అది నిన్ను బంధిస్తుంది. దాని యొక్క మాటలు నీకు తేనెగా కనపడుతుంది, దాని యొక్క మాటలు నీకు మధురంగా కనపడుతుంది, నిన్ను లోపరుచుకుని దాని నుంచి బయటికి రానంతగా చిక్కులు పెడుతుంది. కనుక ఒక కోరికల గురించి నీవు అవేర్నెస్ తెచ్చుకో అని ఒక తల్లి కుమారుడికి నేర్పించాలి, ఒక తండ్రి కుమారుడు నేర్పించాలి. ఒక వయసు వచ్చేసరికి తండ్రి మాట పిల్లవాడు, ఒక వయసు వచ్చేసరికి తల్లి మాట కుమారుడు. అయితే ఎంత పెద్ద రాజైనా, ఢిల్లీకి రాజైన తల్లికి కుమారుడేగా, ఢిల్లీకి రాజైన తల్లికి కుమారుడేగా. ఆ తల్లి కూర్చోబెట్టే విన్నా, ఆ తల్లి అయినా తండ్రి అయినా ఒక యవన ప్రాయంలో వచ్చినప్పుడు ఆ కుమారుడికి యవన కోరికల గురించి, యవనం గురించి, దేవుడి యవనముల పట్ల దేవుడు ప్రణాళిక కలిగిన ఆ విషయాలను తల్లిదండ్రులు బోధిస్తే, ఎందుకు ప్రియులారా ఈ యవన ప్రాయంలో పిల్లలు చెడిపోవడానికి పాల్పడతారు. ఒక చిన్న సంఘటన, ఈ రోజు మా హాస్పిటల్లో ఒక విషయం జరిగింది, చెప్పాలని ఆలోచన పుట్టింది. ఇది అందరి యువతులకి ఉపయోగపడుతుంది. దాదాపుగా ఒక స్త్రీ, యవన స్త్రీ, దాదాపుగా 20 సంవత్సరాలు మా హాస్పిటల్ అడ్మిట్ అయింది. ఆ స్త్రీకి 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు ఆ స్త్రీ ఒక పురుషుని లవ్ చేసిందంట. ఆ పురుషునికి లవ్ చేస్తే సుమారుగా 3 సంవత్సరాల నుంచి లవ్ చేస్తారంట. అది కుటుంబంలో చెప్పారు. ఇక్కడ తల్లి పిల్లవారి ఇంట్లో ఒప్పుకోలేదు, అక్కడ తల్లి కుమారుడు వారు ఆ పిల్లవారి ఇంట్లో కూడా ఒప్పుకోలేదు. ఆ ఒప్పుకొని ఆ సందర్భంలో ఏం చేస్తారంటే, 3 సంవత్సరాలు చెప్పి తల్లిదండ్రులు వదిలేస్తారు ఈ అమ్మాయిని. ఆ అమ్మాయిని వదిలేసరికి ఏం చేశారంటే, ఆ అమ్మాయి ఆడే కావాలని పట్టుబట్టింది. ఆ పట్టుబట్టినప్పుడు తల్లి తండ్రి ఏం చేస్తారంటే, అయితే నీవు చచ్చిపోయావు మా జ్యూస్ లో, నీవు మాకు అవసరం లేదో వదిలిపెట్టేస్తే 3 సంవత్సరాలు ఆ కుమారుడు లేక ఆమె యొక్క లవర్ ఏం చేసిందంటే, వాని కోరిక తీర్చే వరకు ఆమెను వాడుకున్న తర్వాత ఆయనకి వ్యసనం పుట్టిందో ఏం పుట్టిందో తెలియదు, కానీ ఆ అమ్మాయి పట్ల విరక్తి పుట్టి ఏం చేసిందంటే, నేను నిన్ను చేసుకోనని చెప్పేసి, నేను నిన్ను చేసుకోను అంటే ఆమె ఏం చేసి తెగించి వెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళింది. పోలీస్ స్టేషన్కి ఆమె ఆ అబ్బాయిని కూడా పిలిచి, ఏమరా 3 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు లవ్ చేస్తున్నట్టు కదా, మీకు మేజర్ కదా, మీరు పెళ్లి చేసుకోండి, మీ కుటుంబాలు అడ్డొస్తే మేము చూసుకుంటామని పోలీసులు కూడా ఆమె ఇచ్చారు. సరే అని అక్కడ ఒప్పుకొని వదిలేసి వెళ్ళిపోతే ఈమె అమ్మాయికి ఫోన్ చేసి, నేను నిన్ను చేసుకుంటా, నాకు నీ వల్ల కాదు, నిన్ను భరించలేనని చెప్పి ఏం చేశాడు ఆ అబ్బాయి అంటే, ఊరు పెట్టుకుని చనిపోయాడు. అర్థమైంది పిల్లలు? ఆ అమ్మాయి కోసం ఈ పిల్లవాడిని కన్ని పెంచి 20 సంవత్సరాలు పోషించి నడిపించిన ఆ ఒక్క అమ్మాయి కోసమేనా అర్థవంతంగా ఆ పిల్లవాడిని జీవితం పిల్ల తల్లిదండ్రుల యొక్క పోషించి నడిపించింది ఆ పిల్ల కోసం చనిపోవడానికేనా? ఆ పిల్లవాడు చనిపోయాడనే విషయం తెలిసిన వెంటనే ఆమె కూడా నువ్వు తాగింది. ఇప్పుడు మా హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంది. ఇది అవసరమా మనకి? తుచ్చమైన కోరికల పట్ల మన జీవితాలను ఎందుకు చేతులారా మనమే నాశనం చేసుకుంటాం? ఒక కోరికలు కలుగుతున్న ఆ వాక్యం, ఆ విషయంలో తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంటంటే, ఒక రాజైన లెమెకు అనే రాజుకు తల్లి ఏమని బోధిస్తుందంటే, ఒకసారి చూడండి ఆ కోరికల విషయంలో ఎలా చెప్తుంది తల్లి, ఒక తండ్రి ఒక రెస్పాన్సిబిలిటీస్, ఒక బాధ్యత ఎలా చెప్తుందో 31వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకున్న ప్రియులరా. రాజైన లెమెకు మాటలు
అతని తల్లి అతనికి ఉపదేశించిన మాటలు దేవుడు, నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా బ్రొక్కులు మొక్కి కనిన కుమారుడా నేనేమందును, నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము, రాజులు నశింపజేయ స్త్రీలతో సావాసం చెయ్యకురా అని ఒక తల్లి కుమారుడికి బోధించాలి. ఒక స్త్రీ కోసం నీ బలాన్ని నాశనం చేసుకోకరా, ఒక స్త్రీ కోసం నీ బలాన్ని తాకబెట్టుకోదురా. ఒక స్త్రీ నిన్ను లోపరుచుకుంటే నీ యవ్వన బలాన్ని నాశనం చేసుకుంటావు. అది ఎలా నాశనం అంటే ఉరిలో పడిపోతావు. ఉరిలో పడిపోతే ఎలా అంటే దాని నుంచి లేవలేవు. ఎలా ఉంటుందంటే ఒక్కసారి కూడా నీ తప్పు చేస్తున్నప్పుడు ఈ లోకానికి కూడా దొరికితే పందిని బలిచ్చిన